నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికలాంగులకు 1500 పెన్షన్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిది వికలాంగుల దినోత్సవంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నో క్యాష్ బోర్డులతో అందరినీ నిరాశపరుస్తున్న బ్యాంకులు నోట్లను రద్దు చేసి 24 రోజులైనా అందరికీ తప్పని పాట్లు అక్రమ కట్టడాలపై కొనసాగుతున్న మున్సిపల్ అధికారుల దాడులు ప్రశాంత్ రెసిడెన్సీకి అనుమతులు లేని కారణంగా కూల్చివేశామంటున్న ప్రణాళిక అధికారిని కృష్ణకుమార్ రెండో రోజు కొనసాగుతున్న బైపాస్ రోడ్డు సర్వే పనులు మరో 3 రోజుల్లో సర్వేను పూర్తి చేస్తామంటున్న అధికారులు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల్ని వెంటనే పూర్తి చేయాలి లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టి టెండర్లను రద్దు చేస్తామని కాంట్రాక్టర్లను హెచ్చరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వికలాంగులకు 1500 పెన్షన్లు అందజేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అంగవైకల్యం ఉందని వికలాంగులు నిరుత్సాహపడొద్దని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. గతంలో లేని విధంగా తమ ప్రభుత్వ హయాంలో వికలాంగులకు అన్ని విధాలుగా చేయూతనిచ్చామన్నారు. ప్రస్తుతం ట్రైసైకిళ్లను పంపిణీ చేస్తున్నామని ముందు ముందు బ్యాటరీలతో నడిచే ట్రైసైకిళ్లను అందించేందుకు కృషి చేస్తున్నామని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. వికలాంగులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని తెలియజేసేందుకు వికలాంగుల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రతి వికలాంగుడికి అందించే పెన్షన్ వారికి మంచి ఉపాధిగా మారిందని దీంతో వారంతా ధైర్యంగా ఉండొచ్చన్నారు. ఇవే కాకుండా ముందు ముందు ఉపాధి కల్పించే పథకాలను ప్రవేశపెట్టి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన వికలాంగుల ర్యాలీని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. బ్రహ్మ మానసిక వికలాంగుల సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులంతా ట్రైసైకిళ్లతో ర్యాలీకి హాజరయ్యారు. జిల్లా పరిషత్ నుండి మున్సిపల్ టౌన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో వికలాంగులంతా పెద్ద ఎత్తున పాల్గొని వికలాంగ దినోత్సవ ప్రత్యేకతను చాటారు. ర్యాలీ అనంతరం వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలని కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లు వారిని అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా కూడా 31 జిల్లాలో కూడా ఘనంగా ప్రభుత్వం తరఫున కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ చేసి వారికి ఒక భరోసా 3 పూటలు నేను తినగలుగుతా, ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా, ఒకవేళ తల్లిదండ్రులు చూడకపోయినా ఇంకెవరు చూడకపోయినా కానీ ప్రభుత్వం ఇచ్చే ఈ 1500తో నేను బతకగలుగుతా అనేటువంటి మొట్టమొదటి భరోసా ఇచ్చినటువంటిది మా ప్రభుత్వం కేసీఆర్ గారు. మరి అదొకటే కాకుండా ఈరోజు మహిళా గ్రూపులను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు స్వయం సహకార గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇవ్వడం, మరి మగవాళ్ళకు కూడా రుణాలు ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా పెంచి మరి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం. ఇదే కాకుండా ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ట్రైసైకిల్స్, గతంలో ఒట్టి ట్రైసైకిల్స్ ఇస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ట్రైసైకిల్ బదులు బ్యాటరీ సిస్టమ్ ద్వారా నడిచేటువంటి వాహనాలు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. మరి వికలాంగులు ఎవరు కూడా మాకు అంగవైకల్యం ఉంది అనేటువంటి మనసులో పెట్టుకోకుండా ఆత్మస్థైర్యంతో ధైర్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరఫున ఇంకా రానున్న రోజులు అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు అన్ని అవయవాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక మానసికంగా సమాజంలో ఎన్నో రకాల రుగ్మతలకు అలవాటు పడిపోయి ఎన్నో రకాల దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు. కానీ వికలాంగులు అంగవైకల్యం ఉన్నా కూడా ధైర్యంతో ఇంకో వికలాంగుని కలుపుకొని లేకపోతే ఇంకోరికి కలుపుకొని పెళ్లి చేసుకొని ఆ కుటుంబాన్ని కూడా ఒక వికలాంగుడే పోషించుకుంటూ ధైర్యంగా ముందుకు పోతున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. రేపు రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో వాళ్ళకి ధైర్యం ఇచ్చే కార్యక్రమాలు చేసి ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ఖచ్చితంగా
తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. ఎప్పుడు చూసినా కొరత లేనంతగా డబ్బుతో కళకళలాడే బ్యాంకులు ఇప్పుడు నోట్ల రద్దుతో కొత్త నోట్ల కొరత కారణంగా బ్యాంకులన్నీ ఇప్పుడు నో క్యాష్ బోర్డులు పెట్టుకుంటున్నాయి. అసలే నెల ప్రారంభం కావడంతో ఉద్యోగులంతా వేతనాలని తీసుకుని కనీస అవసరాలను తీర్చుకునేందుకు ఆశగా బ్యాంకుల దగ్గరికి వెళ్తే నో క్యాష్ బోర్డులను చూసి కంగుతింటున్నారు. 1వ తారీఖు రాగానే చిన్న అవసరాల నుండి పెద్దవాటినన్నింటినీ తీర్చుకునే ఉద్యోగులకు ఇప్పుడు నగదు దొరకని దుస్థితి నెలకొంది. నోట్ల రద్దు పుణ్యమా అంటూ వారికి వేతనాలు దొరకక అవసరాలు తీర్చుకోలేక వారు పడుతున్న పాట్లు చెప్పుకోలేనివిగా మారాయి. నగదు కోసం తెల్లవారితే చాలు బ్యాంకుల దగ్గరికి వెళ్లి క్యూలు కడుతున్నారు. బ్యాంకులు తాళాలున్నా తెరిచే వరకు బార్లు తీరి కనిపిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అంటూ జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజల నుండి ఉద్యోగుల వరకు అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులైతే 25 రోజులుగా నోట్ల కోసం పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగులు 3 రోజులుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 1వ తారీఖు వచ్చిందంటే ఎవరి పనుల్లో వారు బిజీగా కనిపించే వారంతా ఇప్పుడు అన్ని పనుల్ని వదులుకొని నగదు కోసం బ్యాంకుల ముందే పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే పాల బిల్లు నుండి ఇతరత్ర ఖర్చులన్నింటినీ తీర్చుకోవాలంటే వారికి వచ్చే వేతనాలే ఆధారం. వేతనాలు అందితేనే వారంతా కనీస అవసరాలను తీర్చుకుంటారు. ఇప్పుడు వేతనాలు రాకపోవడంతో కనీస అవసరాలను ఎలా తీర్చుకోవాలంటూ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అంటే లాభం లేదు. మేము రోజు 2000 కంటే ఇప్పుడు మేము చిన్న ఉద్యోగస్తులం, రోజు బ్యాంకు చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మాకు ఎలాంటి బెనిఫిట్ లేదు సార్. అది ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు 2000 ఇస్తే పక్కన చిల్లర కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు పెట్రోల్ పంపు కానీ కిరాణంలో కానీ 2000 ఇస్తే చిల్లర లేదని వాపసు పంపుతున్నారు. ఇది మాకు ఎలాంటిది మాకైతే లాభం లేదు సార్. ఇది ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 1వ తారీఖు రోజు 10,000 నగదును ఇస్తామన్న ప్రభుత్వం 1వ తారీఖు వచ్చి 3 రోజులైనా ఇంతవరకు 20% మంది ఉద్యోగులకై 10,000 నగదును అందించలేకపోయింది. ప్రతి ఉద్యోగికి 10,000 నగదును 1వ తారీఖునే ఇస్తామని ప్రకటించడంతో నోట్ల రద్దు సమస్య నుండి కొంత ఉపశమనం దొరికిందని ఉద్యోగులంతా అనుకున్నారు. కానీ అమలుకు వచ్చేసరికి జిల్లాలో ఉన్న ఉద్యోగుల్లో కేవలం 20% మందికైనా అందించలేకపోయారు. దీంతో తమకు 10,000 నగదు అందుతుందా అనే అనుమానాల్ని ఉద్యోగులంతా వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము విధులెలా కొనసాగించాలంటూ వారంతా వాపోతున్నారు. 10,000 కోసం గంటల తరబడి బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తే ఉద్యోగుల్లో కేవలం 4,000 నగదును మాత్రమే అందిస్తున్నారు. ఇక మిగిలిన వారికి నగదు లేదని చెబుతూ నిరాశను మిగులుస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ నగదు లేదని, దీంతో కనీస అవసరాలను ఎలా తీర్చుకోవాలంటూ ఉద్యోగులంతా ఇప్పుడు తల్లడిల్లుతున్నారు. అసలు 10,000 అని చెప్పిండ్రు. 10,000 ఇంటి కిరాయి కట్టలేను, అక్కడ ఫీజులు కానీ పాలు కానీ ఇక్కడ ఎటువంటివి ఏది ఆ 10,000 అడ్జస్ట్ కాదు. కాకపోతే మా జీతంలో ఉన్నది 70% మాకు ఇచ్చి ఒక 10 రోజులు అయిన తర్వాత తక్కిన అమౌంట్ ఇచ్చి ఉంటే బాగుంటుండే అని నా ఉద్దేశం. అయితే ఒక 5,000 చిల్లర 100 నోట్లు ఇస్తే బాగుంటుంది. ఒక 5,000 ఈ 19,000 ఇట్లా మనకు 1,000 2,000 నోట్లు ఇచ్చే కన్నా ఒక 5,000 చిల్లర ఇస్తే బాగుంటుంది. నోట్లను రద్దు చేయడమే కాకుండా కొత్త నోట్ల పంపిణీలో పెట్టిన ఆంక్షలు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు దొరకని కారణంగా తమకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం 24 రోజులైనా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించలేకపోయింది. 2 వారాల్లో సమస్య కుదుట పడుతుందని ప్రకటించిన కేంద్రం 4 వారాలైనా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. నోట్ల రద్దు నిర్ణయం తొందరపాటేనని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే డిపాజిట్లు చేసిన డబ్బులు సరిపడా నగదు ఇవ్వకపోవడంతో సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ప్రతి నెల వేతనాలను సకాలంలో ఇవ్వాల్సిన ప్రభుత్వం నోట్ల కొరత కారణంగా ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. నోట్ల రద్దుతో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రజలంతా స్వాగతించారని ప్రకటిస్తుంది. ఇన్నాళ్లైనా నోట్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. బ్లాక్ మనీ మాట ఉంచితే కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఇప్పుడు చెల్లకుండా చేస్తారా అంటూ అందరూ మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుతోనే కాకుండా రోజుకో కఠినమైన నిర్ణయం తీసుకుని అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుందని వారంతా వాపోతున్నారు. సీనియర్ సిటిజన్కు ఏం లేదు, ఎవరికి ఏం లేదు, అందరు కామన్గా ఇచ్చేస్తున్నారు. ఎంప్లాయీస్కి అయితే మరీ ఇబ్బంది ఉంది, లీవులు పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు పాల బిల్లు మనం పాల బిల్లు కట్టుకోలేము, పేపర్ బిల్లు కట్టుకోలేము, నల్ల బిల్లు కట్టుకోలేము. ఇటువంటి చిన్న చిన్న బిల్స్ ఉంటాయి కానీ 2,000 నోట్ ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అది చేంజ్ ఇస్తే కొంచెం వరకు చాలా ఒక 70% ప్రాబ్లం తీరినట్లే. ఈ 2,000 నోట్ వల్ల ఏం యూజ్ లేదు, ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ వేస్ట్ ఇచ్చి. డిపాజిట్లు చేసిన డబ్బుల్ని ఇస్తారా లేక కొత్త నోట్లు రాలేవంటూ ఖాతాల్లోంచి ఉన్నపలంగా కాజేస్తారా అని ఇప్పుడు అందరూ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి డిపాజిట్కు లెక్క చూపాల్సిందేనని ప్రకటించడంతో అందరూ గందరగోళంలో పడ్డారు.
పాత పెద్ద నోట్లను బ్యాంకులో డిపాజిట్లు చేసి వెంటనే కొత్త నోట్లను పొందుకోండని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొత్త నోట్లను సరిపడా ఇవ్వకుండా డిపాజిట్లు చేసిన వాటిపై రోజుకు నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉండడంతో అసలు మా డబ్బులు మాకు ఇస్తారా లేక లెక్కల కింద తీసుకుంటారా అని అందరూ అనుమానపు ప్రశ్నల్ని కురిపిస్తున్నారు. ఎందుకంటే రోజుకు 2,000, వారానికి 24,000 మాత్రమే విత్డ్రా చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో డిపాజిట్ చేసిన డబ్బుల్ని ఇస్తారా లేక కాజేస్తారా అని అందరూ పరేషాన్లు పడ్డారు. వాళ్ళు ఇచ్చినట్లు ఆఫీసులనే 10,000 తెచ్చిస్తే మాకు చాలా బాగుంటుంది. అది కాకుండా ఇక్కడ లైన్లు పెట్టేసి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళ ఆఫీసులలో వాళ్ళకు ఎవరి డ్రాయింగ్ ఆఫీసర్ డీడీఓ ఉంటాడో డీడీఓ తెచ్చి ఇచ్చేసిండు. ఇప్పుడు అట్లా ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మేము 1 అవర్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడ్డాం లైన్లో, ఎంతసేపు అయితే తెలియదు. దాంట్లో ఈ క్లర్కు ఈ కౌంటర్లో ఉన్న అతను పైసలు అయినే తీసుకోవాలి, రిసిప్ట్స్ అయినే ఇవ్వాలి, చాలాన్లు అయినే తీసుకోవాలి అనే వరకు ఇంకా లేట్ అయిపోతుంది. టెండర్లు పొందుకున్న పనులన్నింటినీ పూర్తి చేయాలి, లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టి మళ్లీ టెండర్లు ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న పనులకు సంబంధించి శనివారం మున్సిపల్ సమావేశపు హాల్లో కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేయించారని, కానీ ఆన్లైన్లో లెస్కు టెండర్లను పొందుకొని పనులు చేపట్టకుండా పెండింగ్ కు గురి చేస్తారా అంటూ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో పనులు ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నా మీకు పట్టదా అని వారిని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయించిన అవి నెలల తరబడి పెండింగ్కే పరిమితం కావాల్సి వచ్చిందని, ఇందుకు కారణాలేంటని వారిని అడిగారు. ఇకనైనా వెంటనే పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేస్తారా లేక బ్లాక్ లిస్ట్ లో పెట్టమంటారా అని వారిని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న పనులకు సంబంధించి ఇదివరకే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, కానీ మరో అవకాశం ఇచ్చేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వారికి సూచించారు. ఇప్పుడు రాని కాంట్రాక్టర్లకు సాయంత్రంలోగా మీరు ఇచ్చేయండి. వచ్చిన కాంట్రాక్టర్ల లిస్ట్ తయారైందా? మరి సంతకం తీసుకోవాలి కదా, కనీసం రిజిస్టర్లో కూడా రాయలేదు. ఇంత కూడా అవగాహన లేదు మీకు, నయా పైసా అవగాహన లేదు మీకు. ఒక రిజిస్టర్ మీరు మాట్లాడారు, మీరు అందరూ కూడా సహకరించాలి. టౌన్ మొత్తం కూడా మీ చేతిలో ఉంది. ఈరోజు చాలా పనులు కాకుండా ఆగిపోయాయంటే చాలా వరకు కూడా కాంట్రాక్టర్ల లోపం ఉంది, అక్కడక్కడ అధికారుల లోపం ఉంది, సమన్వయం అనేది కరెక్ట్ లేకనే ఆగిపోయింది. ఇంతకుముందు ఓన్లీ కాంట్రాక్టర్లే చేయిస్తున్నారని అనుకున్నామే, కానీ ఈరోజు వాస్తవం చూసిన తర్వాత ప్రాబ్లం అనేది అంతకముందు చాలా కాంట్రాక్టర్లు పని చేస్తామనే ఉత్సాహంతోనే ఉన్నారు. ఎవరు కూడా పని చేయకుండా ఉంటాం అనేటువంటి పరిస్థితులు కూడా ఎవరు లేరు. పని చేయకుండా ఉంటే తిరిగేటోళ్ళు రాలేదు, అటెండ్ కాలేదు. గ్యారెంటీగా పని చేయని కాంట్రాక్టర్ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మీరు అక్కడ అది పెట్టడమే కాదు, వాళ్ళకి నోటీస్ చేయడం, బ్లాక్ లిస్ట్ చేయడం కాకుండా ఇంకా మనం ఏం చేయొచ్చో చూడండి. ఆ రోడ్లో ఆయన పనిచేసిన రోడ్లో కానీ ట్రైన్లో కానీ ఎవరైనా కింద పడడానికి ఏమైనా అయినా కూడా ఆ కాంపెన్సేషన్ కూడా ఆయన పని చేయడానికి జరిగినందుకు ఆ కాంపెన్సేషన్ కట్టాలని చెప్పిన టైంలో కూడా ఒక ప్రొవిజన్ ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టడానికి వాళ్ళందరూ ఉపయోగం నోటీస్ ఇచ్చి బ్లాక్ లిస్ట్ పెట్టాలి. ఈ అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ పనిచేసినట్టు కాంట్రాక్టర్లే కనుక అభివృద్ధి పనులను పెండింగ్ కు గురిచేసిన కాంట్రాక్టర్లు అందరూ నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వారికి డెడ్ లైన్ విధించారు. ఎలాంటి కారణాలు చూపకుండా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో వెంటనే టెండర్లు నిర్వహించి పనులు చేపట్టాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ ను ఆదేశించారు. అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఇసుక ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు అంతా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక కొరత కారణంగానే అభివృద్ధి పనుల్ని చేపట్టలేకపోతున్నామని వారంతా వాపోయారు. వెంటనే ఇసుక సమస్యను పరిష్కరించాలని తాను కలెక్టర్ని కోరానని, వెంటనే అనుమతులు ఇచ్చేలా సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే ఇసుక అనుమతులు తీసుకుని పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధాహమర్, మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ తో పాటు అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ 40 కోట్ల వరకు కూడా పోటాపోటీల మీద 20-30% లెస్ చేసుకోవచ్చు. పని చేయకుంటే మేము ఊరుకోం. పనిలో నాణ్యత ఉండాలి. నాణ్యత పని చేసే విధంగా మీరు చూసి వర్క్ చేయండి. 40 మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. డూప్లికేట్లు వచ్చి టెండర్ వేసుకొని ఎవరికో అమ్ముకుంటాం, టెండర్ వేసుకొని ఆన్లైన్లే కదా టెండర్ వేసుకొని ఇంకెవరికో ఇచ్చుకొని పని చేసుకుంటామంటే అది కుదరదు. కాంట్రాక్టర్ బాధ్యత, కాంట్రాక్టర్ వేసిన కాంట్రాక్టర్ పని చేయాలి.
కాంట్రాక్టర్ కాకుండా ఎవరో ఒక బినామీలకు ఇచ్చి పని చేస్తూ నాణ్యత కోల్పోయిందంటే కూడా ఖచ్చితంగా పని అయిపోయిన తర్వాత నాణ్యత చేస్తాం. కాంట్రాక్టర్లకు నష్టం కలగకుండా కాంట్రాక్టర్ ఫైల్స్ డిలే కాకుండా మేము బాధ్యత వహిస్తాం. చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఇంజనీర్ గారు మేము కూడా మీకు ఇబ్బంది కాకుండా మీకు అన్ని రకాల వెసులుబాటు ఉండేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా ఇసుకను కూడా మేము ఇక్కడ డిపో ఏర్పాటు చేయాలి. వారం గురించి కలెక్టర్ గారు చెప్తున్నా. మరి ఈ 1 వీక్లో 10 డేస్లో శాండ్ డిపో ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే మేము చెప్పిన తర్వాత చాలా క్వాలిటీలో మొత్తం బంద్ చేసినాం. ఇసుక ఇప్పుడు సప్లై కావట్లేదు. హైదరాబాద్కు మాఫియా తీసుకుపోతుంది, ఇసుక మాఫియా నడుస్తుంది జిల్లాలో అని చెప్తే ఎస్టీకి చెప్పి కలెక్టర్ ఆపించింది. కాంట్రాక్టర్ ఫైల్ పోయిందన్నా, ఫైల్ నాకు ప్రాపర్ లేదన్నా మీ ముగ్గురు డిప్యూటీగా బాధ్యత. మీకు మన్సూర్ గారికి ట్రాన్స్ఫర్ అయినా ఒక 90 మీటర్ల గ్రౌండ్తో అందరూ అడుగుతున్నారు కనుక మీరు ఉంటారు. కానీ వీళ్ళకు నష్టం జరిగింది, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతుంటే మాత్రం మా దృష్టికి వస్తే మాత్రం మరి అటువంటి మీద కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ గారు కూడా నేను ఎక్కువగా మానిటరింగ్ చేస్తూ ఖచ్చితంగా కూడా ఆ ఫైల్ ఆపి, ముందు వచ్చిన ఫైల్ ఆపి, ఎందుకు వచ్చిన ఫైల్ ముందు పెట్టి చెక్కు సంతకం పెట్టి పంపిస్తే కూడా ఆ కాంట్రాక్టర్కు ఆయన ఏదో ఎక్కువ పైసలు ఇచ్చి అంతేనే ఏదో బిల్లు తీసుకొని పోయినట్టు అమ్మాయిని జరుగుతుంది. కనుక కాంట్రాక్టర్ని ఎవరైనా అకౌంట్ సెక్షన్లో వేధించినట్టు తెలిసినా, కాంట్రాక్టర్ ఇబ్బంది పడుతున్న అకౌంట్ సెక్షన్ తెలిసినా కూడా అటువంటి వాళ్ళని కూడా పక్కన రప్పించి వేరే వాళ్ళని చేస్తాను. కనుక కాంట్రాక్టర్లను కూడా గౌరవించి వాళ్ళకు కుర్చీలు అవన్నీ ఏర్పాటు చేసి. రెండో రోజు కొనసాగుతున్న బైపాస్ రోడ్డు సర్వే పనులు మొదటి రోజు బోధ్పూర్ రోడ్ నుండి పాలకొండ శివారు వరకు పూర్తి చేసిన అధికారులు రెండో రోజు శనివారం పాలకొండ శివారు నుండి సర్వే పనుల్ని చేపట్టారు. బైపాస్ రోడ్డుపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఆర్ఎండ్బీ అధికారులు ఎట్టకేలకు బ్రేక్ వేశారు. శుక్రవారం సర్వే పనుల్ని ప్రారంభించిన అధికారులు బోధ్పూర్ రోడ్ పంచవడ్డీ స్కూల్ దగ్గర ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చూపిన మార్కింగ్ నుండి పాలకొండ శివారు వరకు పూర్తి చేశారు. రెండో రోజు శనివారం పాలకొండ శివారు నుండి ఏనుగొండ శివారు హౌసింగ్ బోర్డు కాలనీ వరకు పూర్తి చేసేందుకు పనుల్ని వేగవంతం చేశారు. బైపాస్ రోడ్డుకు 99 కోట్ల నిధుల్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మంజూరు చేయించి అక్కడితో ఆగకుండా సర్వే పనుల్ని సైతం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఆగిపోయిందనే ప్రచారం జోరందుకుంది. కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారంతో బైపాస్ రోడ్డుపై అందరికీ సందేహాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బైపాస్ రోడ్డు నిర్మాణపు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి సర్వే పనులకు సంబంధించి తుది నివేదికను సమర్పించాలని కోరారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్ఎండ్బీ అధికారులు సర్వే పనులు పూర్తి చేసే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు. 3 రోజుల్లో బైపాస్ రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయి తుది నివేదికను సిద్ధం చేస్తామని ఆర్ఎండ్బీ అధికారులు చెబుతున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి చేపడుతున్న సర్వే పనుల్ని మరో 3 రోజుల్లో పూర్తి చేసి తుది నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఆర్ఎండ్బీ అధికారులు చెబుతున్నారు. అయితే 200 ఫీట్ల విస్తీర్ణం 10 కిలోమీటర్ల పొడవుతో రూపుదిద్దుకుంటున్న బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఎంత భూమిని సేకరించాలనే దానిపై పూర్తిస్థాయి నివేదికల్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక జడ్చర్ల నుండి మహబూబ్ నగర్ కు వచ్చే దారిలో హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ప్రారంభమయ్యే బైపాస్ రోడ్డులో కొన్ని ఇండ్లు పోతున్నాయి. వారందరికీ ఇండ్లతో పాటు పరిహారాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అయితే వారంతా తాము కోర్టును ఆశ్రయించి ఆపుతామని ప్రకటిస్తూ ఉండడంతో వారికి మద్దతుగా కొంతమంది నిలిచి బైపాస్ ఆగిపోయిందని ప్రచారం చేశారు. 4 రోజులకు బైపాస్ రోడ్డు ఆగిపోలేదని అధికారులు ప్రకటిస్తూ సర్వే పనుల్ని ముమ్మరం చేశారు. ఇది నేను ఆర్ఎండ్బీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నా పేరు రాజ్మోహన్. బైపాస్ రోడ్ 96.7 crores శాంక్షన్ అయింది. జియో వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు సర్వే చేస్తున్నాము. అంటే డిపిఆర్ కూడా సబ్మిట్ చేసాము. శాంక్షన్ అయితే టెక్నికల్ శాంక్షన్ అవుతుంది. సెంట్రల్ లైన్ మార్కింగ్ చేస్తున్నాము. ఇప్పుడు దీని టోటల్ లెంత్ ఎంతంటే 9.058 అంటే 9 కిలోమీటర్లు, దాదాపు 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మహబూబ్నగర్ రాయచూర్ రోడ్డు, మహబూబ్నగర్ మన్నూర్ రోడ్, మహబూబ్నగర్ నల్గొండ రోడ్డు కలుపుతుంది. 3 రోడ్లను కలుపుకుంటూ అవుట్ సైడ్ నుంచి బైపాస్ చేశారు. ఇది త్వరలో స్టార్ట్ అవుతుంది మనకంటే. ఈ టీపీఆర్ అయితే టెండర్స్ అయిపోతే స్టార్ట్ అయిపోతుంది. టెండర్స్ ఆల్మోస్ట్ 1-2 monthsలో 1.5 monthsలో అయిపోతుంది. రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్గా ఏంటంటే ల్యాండ్ మార్కింగ్ చేస్తున్నాము. ఎవరెవరి ల్యాండ్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి మనం ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ పే చేయడానికి ప్రపోజల్స్ తయారు చేస్తున్నాము.
దాంతో కలెక్టర్ గారు పేమెంట్ ఇస్తారు అంతే. అక్రమ కట్టడాలపై కొనసాగుతున్న మున్సిపల్ అధికారుల దాడులు. ప్రశాంత్ భవనానికి అనుమతులు లేవని కూల్చివేత చేపట్టిన మున్సిపల్ ప్రణాళికా విభాగం అధికారులు. నూతనంగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న ప్రశాంత్ రెసిడెన్సీకి మున్సిపల్ పరంగా ఎలాంటి అనుమతులు లేవని మున్సిపల్ ప్రణాళికా విభాగం అధికారులు శనివారం కూల్చివేతకు దిగారు. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చిన యజమాని స్పందించని కారణంగా తాము కూల్చివేతకు దిగాల్సి వచ్చిందని ప్రణాళిక అధికారి కృష్ణకుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలను సహించేది లేదని, వెంటనే అనుమతులు పొందుకోవాలని చెబుతున్నా సహకరించడం లేదన్నారు. అయితే కొంతమంది తమ మాటల్ని పట్టించుకోకుండా వారి పలుకుబడిని ఉపయోగించి నిర్మాణాలు చేపట్టుకుంటున్నారని అన్నారు. అలాంటి వాటిని పట్టణంలో చాలా గుర్తించామని, ఇదివరకు చాలా వరకు తొలగించామని, మిగిలిన వాటిని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో తొలగించనున్నట్లు డిపిఓ తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేవారు ఎంతటి వారినైనా వదిలేది లేదని డిపిఓ హెచ్చరించారు. ఇండ్లను నిర్మించుకునే వారంతా వెంటనే మున్సిపల్ పరంగా అనుమతులు పొందుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 4 రోజులుగా అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు దాడుల్ని కొనసాగిస్తున్నారు. ఇంకా తొలగించాల్సినవి చాలా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అక్రమ కట్టడాలకు కొంతమంది కౌన్సిల్ నేతలే కారణమని, అలాంటి వారి జాబితా తన దగ్గర ఉందంటూ స్వయంగా ఎమ్మెల్యే కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు. అక్కడితో ఆగకుండా వెంటనే తీరు మార్చుకోకపోతే జాబితాను బహిర్గతం చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. కొంతమంది అండతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతూ మున్సిపల్ ఆదాయాన్ని గండికొడుతున్నారు. అలాంటి వాటిని పట్టణంలో చాలా గుర్తించామని, ఇదివరకు చాలా వరకు తొలగించామని, మిగిలిన వాటిని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో తొలగించనున్నట్లు డిపిఓ తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేవారు ఎంతటి వారైనా వదిలేది లేదని టీపీఓ హెచ్చరించారు. ఇండ్లను నిర్మించుకునే వారంతా వెంటనే మున్సిపల్ పరంగా అనుమతులు పొందుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే కూల్చివేతతో పాటు క్రిమినల్ కేసుల్ని నమోదు చేస్తామని హెచ్చరించారు. పాలమూరు పట్టణంలోని నడిబొట్టున ఉన్న న్యూట్రాన్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం నెలల తరబడి సాగుతూ ఉండడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యంపై కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రూస్ ఇంజనీరింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఆగ్రహించిన పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పాలమూరు పట్టణం సమీపంలో ఉన్న గాండ్లోని చెరువు నుంచి వచ్చే వరద నీరుకు మురుగు కాలువలు తోడై అవి ప్రవాహంలో మారుతూ ఉండడంతో వర్షం కురిసే సమయంలో న్యూటన్ వద్ద రోడ్లపై నీరు పొంగి పొర్లుతుంటాయి. ఈ సమయంలో ఇక్కడ రాకపోకలు కూడా బంద్ అవుతాయి. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఇబ్బంది ఇక్కడ ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన నిధుల నుంచి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నేషనల్ హైవేల పరిధిలోకి రావడంతో పర్యవేక్షణ కాసింత ఇబ్బందిగా మారింది. సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన ఈ నిర్మాణం దాదాపు 4 నెలలుగా కొనసాగుతుంది. ఈ నిర్మాణం వల్ల బిజీగా ఉండే న్యూటన్ రోడ్ ప్రస్తుతం 1 వేగా మార్చారు. దీంతో వాహనదారుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావని చెప్పాలి. అసలే దెబ్బతిన్న రోడ్లు, ఆపై 1 వే ట్రాఫిక్ కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి 24 రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొత్త నోట్లు సగం మందికైనా అందకపోవడంతో జిల్లాలోని వ్యాపారాలన్నీ తలడేలుతున్నాయి. అప్పులు చేసి చేస్తున్న వ్యాపారాలు ఇప్పుడు నడవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు సాఫీగా నడిచే వ్యాపారాలకు ఇప్పుడు నోట్ల రద్దుతో పెద్ద ఎఫెక్ట్ పడింది. దీంతో జిల్లాలోని వ్యాపారాలని గత 24 రోజులుగా పూర్తిగా డీలా పడిపోవడంతో యజమానులంతా తల్లడిల్లుతున్నారు. వ్యాపారాలను దీటుగా రుణాలు తీసుకున్న వారంతా ఇప్పుడు వ్యాపారాలు నడవకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. చిరు వ్యాపారాల నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు సైతం చతికిల పడిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారాలన్నీ మానుకుని ఉపాధి కోసం వలసలు వెళ్ళక తప్పదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా 200 గిరాక్ చేస్తే 1800 ఇవ్వలేకపోతున్నాం. మళ్ళీ 500 చెల్లవంటున్నారు, తీసుకుంటలేరు. చాలా ప్రాబ్లం అయింది. చిల్లరకు కష్టమైంది మాకు. గిరాక్ నుంచి చిల్లరకు ప్రాబ్లం అయిపోతుంది. 2000 చేస్తున్నారు. 100 నోట్లు వస్తలేవు అని బాగా. 2000 చేస్తే 200 గిరాకీ, 300 గిరాకీ, 1700, 1800 ఎట్లకేంచి ఇస్తాం. 500 లేకుండా అయినాయి. మళ్ళీ బిజినెస్ పోతుంది అని భయం అవుతుంది. చిల్లర ఇవ్వడానికి కూడా భయం అవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎట్లా అవుతుందో బిజినెస్. ఇవాళకి లాస్ట్ అని అంటున్నారు. ఎవరు తీసుకుంటారు ఏడన్నా అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర అక్కడ తీసుకుంటే వాళ్ళు 500 నోటు ఇస్తే 300 పెట్రోల్ వేయించుకొని డిమాండ్ చేస్తుండ్రు వాళ్ళు. లేదంటే వెళ్ళిపోండి అని అంటుండ్రు. బ్యాంకులో పోతే బ్యాంకులో క్యూ కట్టాల్సి వస్తుంది. 2 గంటలు ఉన్నా కూడా ఆడ కూడా 2000 రూపాయలు. లాస్ట్కి వస్తే ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, ఒక టైంలో డబ్బులు లేదు, టైం అయిపోయింది, డబ్బులు లేవు, రేపు రండి అని అంటుండ్రు. ఏటీఎం చిన్న ఏటీఎంల దగ్గర పోతే
ఆ 2000 ఒక్కొక్క ఏటీఎంలో ఉంటున్నాయి, ఒక్కొక్క ఏటీఎంలో ఉండట్లేదు. చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది. చిన్న వ్యాపారులకు మేము పాన్ డబ్బాలు కానీ, టీ పాయింట్స్ కానీ, అరటి పండ్ల బండ్లకు కానీ, ఆటోలకు కానీ, టిఫిన్ సెంటర్ వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది పరేషాన్లో ఉన్నాము. ఎందుకంటే మాల్ ఇచ్చేటోళ్ళు కూడా 500 నోట్లు తీసుకుంటలేరు, 1000 రూపాయలు 500 తీసుకుంటలేరు. కొత్త నోట్లు చేయమంటున్నాము. మా ఉన్న కొత్త నోట్లు బ్యాంకులో వేస్తున్నాము, ఇంకా పైసలు రాలేదు. బేరంకి చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న వ్యాపారులకు చాలా పరేషానీ అవుతున్నాయి, చాలా పరేషానీ అవుతున్నాయి. ఇప్పుడు ఏమో గిరాకులు సగం అయిపోయినాయి. ఏం తినాలి, ఏం అమ్మాలి, ఏం చేయాలి? మన పచ్చి బేరం మాల్ ఇట్లా ఖరాబ్ అయితే ఉంటాయి, అమలా పోకుంటే ఇట్లా ఖరాబ్ అయితే ఏం చేయాలి అర్థమవుతలేదు. చాలా పరేషాన్ ఘోరంగా ఉంది. 500 की नोट लाया तो 200 रुपये का 500 नोट తెస్తే ఒక 200 మాల్ తీసుకుంటే ఇస్తున్నాము. కానీ 100 రూపాయలది మాల్ ఇవ్వమంటే 50 రూపాయల మాల్ ఇవ్వమంటే చిన్నగా కష్టమవుతుంది. నన్ను 400 ఏడుకెళ్ళి తేయాలి. నగదు దొరకక నిర్మాణపు పనులన్నింటినీ యజమానులు మధ్యలోనే నిలిపేశారు. దీంతో పనులు లేక అడ్డాలపై పడిగాపులు కాస్తున్న కూలీలు పనులు లేక పస్తులుంటున్నామంటూ వారంతా వాపోతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో కూలి పని చేసుకునే వారికి సైతం పనులు దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిర్మాణపు పనులు చేపడుతున్న యజమానులంతా నోట్ల కొరత కారణంగా పనుల్ని మధ్యలోనే ఆపేశారు. ఇక అక్కడక్కడ పనులు చేపట్టే వారికి పాత నోట్లు పెద్ద సమస్యగా మారాయి. దీంతో కూలీలంతా అడ్డాలపై ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తూ నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. 24 రోజులుగా పనులు దొరకని కారణంగా వారంతా పస్తులుంటూ కాలం గడుపుతున్నారు. కూలీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామంటున్న ప్రభుత్వం ఇప్పుడు అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతూ చోద్యం చూస్తుంది. మహబూబ్నగర్ పట్టణంలోని టీటీగుట్ట సమీపంలో ఇక్కడ ప్రతిరోజు అంటే దాదాపు 300 మంది పైగా డైలీ లేబర్స్ వెళ్తున్నారు. అయితే వీళ్ళకి పని చేయించుకొని 500 నోటు చెల్లని 1000 రూపాయల నోటు ఇస్తామని ఇక్కడ చెప్తున్నారు. అయితే అవి తీసుకోవడానికి వీళ్ళు సహకరించట్లేదు. మొత్తానికి చిల్లర అంటే 100 రూపాయల నోటు ఇస్తే తప్ప మేము కూలీలకు వెళ్ళము, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ఇక్కడ ఉన్న కూలీలు చెప్తున్నారు. మరి అశోక్తో జయాకర్, S9 న్యూస్, టీటీగుట్ట ప్రాంతం నుండి. కానీ 500 లోటు ఇస్తుండ్రు, చిల్లర చేసుకోపోండి అంటున్నారు. పోయి చిల్లర తీసుకురానుకోతే 100 రూపాయలు పట్టుకొని ఇస్తుండ్రు పాత లోట్లు 500. ఇంకా పనికి పోయినప్పుడల్లా 350 అంటే అందులో 200, 300 ఇట్లా ఇస్తారు, పంపిస్తారు. ఇంకా పని కూడా ఇంకా సమంగా దొరకలేదు. చాలా లోటు ఇస్తే కూడా 100 రూపాయలు చిల్లర, 200 చిల్లర, 200 కమిషన్ తీసుకొని 800 చేతికి ఇస్తారు. తెలుసలేదు. ఇప్పుడు 500 తీసుకుంటున్నారు, చూపిస్తున్నారు, తీసుకుంటున్నారు. తీసుకున్నాక ఏం చేస్తున్నారు అంటే దాంట్లో కట్టు 50 రూపాయల కమిషన్, 250 కమిషన్ తీసుకుంటున్నారు. 200 కమిషన్ కొట్టి 200 మాకు ఇస్తున్నారు. అయితే మాకేం పడుతుంది సార్? ఇక అక్కడనే అయినా ఇక మాకు వచ్చేది లేదు. ఇక చేసుకోలేదు, కష్టం చేపించుకున్నాడు, తొలిస్తున్నాడు. ఇక ఈ పాత పైసలు తెలుసలేవు, నడచలేవు అంటే అంటున్నాం. మళ్ళీ నీకు అవుతే సారు 500 ఇస్తున్నారు, 500 ఇస్తున్నారు. 500 కమిషన్, 500 ఇస్తే 50 కమిషన్ కొడుతున్నాడు. 500 కమిషన్ కొడుతున్నాడు. ఒక్క షాప్కి పోతే కోట తాగితే 400 తీసుకొని 3 కమిషన్ ఇస్తున్నాడు. కూలి మోపిలానికి 400, ఆడలకు 350 కట్టియాలి. చెబుతలే సార్, అది మనం 3 దాన్ని తిప్పుతున్నాడు. చెబుతలేవు, దుడి చెబుతలేవు. ఈ లేబర్కి మొత్తం నమస్కారం పెడుతున్నాను. నా పేరు మల్లేశ. కానీ అడ్డ మీకు అక్కడక్క కూలి పోరాదు చెప్తున్నా. 500 లోటుకు 5 తిప్పుతున్నాడు. ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా అని వెళ్తలేరు. మోడీ గారి తాకర్లకు ఈ దుడ్డు వెళ్తలేవు. 2000 లోటు ఇస్తే బెంకులో పడుతున్నారు. వంగ బంగారం పెడితేమో పడుతున్నారు. బంగారం పెడితే వంగ వెళ్తలేరు. వంగ తిండి వెళ్తలే సార్. కూరగాయల కోతే వంగ అగ్గోలేవు. కిలోకి టమాటా 20 నడుస్తున్నాయి, చిల్లర లేవు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజలతో పాటు ఇప్పుడు మద్య ప్రియులపై పడింది. నోట్లపై రోజుకో నిర్ణయం తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మద్యంపై ఏకంగా బాటిల్కు 5 నుండి 100 రూపాయలు పెంచుతూ అదనపు భారాన్ని వేసింది. పెంచిన ధరను శనివారం నుండే అమల్లోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్నాళ్లు పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్లు దొరకక మద్యం ప్రియులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా చాలా మంది మద్యాన్ని తాగడమే మానేయడంతో మద్యం షాపులు గిరాకీ లేక తల్లడిల్లుతున్నాయి. ఇక ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వం ఒక్కో మద్యం సీసాపై 5 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెంచిన ధరను శనివారం నుండే అమలు చేయడంతో మద్యం ప్రియులకు తాగకుండానే కిక్కెక్కింది.
ఇక సాధారణంగా కూలీనారీ చేసుకునే ప్రజలు తాగే చీప్ లిక్కర్పై బ్రాండ్ను బట్టి 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచి గట్టి జలక్నిచ్చింది. ఇక బీరు బాటిళ్లపై కూడా ఇదే తరహాలో పెంచుతూ చల్లని బీర్ను ప్రభుత్వం వెచ్చగా చేసింది. ఇక ఫుల్ బాటిళ్లపై మాత్రం విపరీతంగా ఏకంగా 40 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మద్యం ప్రియులపై పిడుగు వేసింది. ఉమ్మడి జిల్లాలో 100కు పైగా మద్యం షాపులున్నాయి. ఈ షాపులు చాలా మంది ఉపాధి కల్పిస్తూ ఉండడంతో వారికి మద్యం షాపులే జీవనాధారం. పెంచిన ధరలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరొచ్చు, కానీ మద్యం షాపులకు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. పాత నోట్లు చెల్లం, కొత్త నోట్లకు చిల్లర కష్టం. మద్యం తాగలేక పాటలు పడుతున్న మద్య ప్రియులు 24 రోజులుగా మద్యం అనుకున్నంతగా విక్రయం లేకపోవడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. రద్దు చేసిన పాత నోట్లు చెల్లవు, అతి కష్టం మీద పొందుకున్న కొత్త నోట్లకు చిల్లర లేదని మద్యం షాపు యజమానులు చెబుతూ ఉండడంతో మద్య ప్రియులు పరేషాన్లు పడ్డారు. ఏ వ్యాపారం అయినా జిల్లాలో అంతంతే నడిచేది, కానీ మద్యం వ్యాపారం అయితే ఏ సీజన్లో అయినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటి ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో షాపులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రశాంత్ భవన్ అక్రమ కట్టడం కాదని అనుమతి తీసుకునేందుకు అవకాశం ఉన్నా కూల్చడం తగదంటూ డీసీసీ అధ్యక్షుడు అబెద్దుల్లా కొత్వాల్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అమరీందర్లు అన్నారు. కూల్చివేతలు పట్టణంలో వేడెక్కుతున్నాయి. ఒకరేమో కూల్చాలంటూ మరొకరేమో అక్రమం కాదంటూ ఇలా కూల్చివేతలు రాజకీయ రంగు వేసుకుంటున్నాయి. శనివారం ప్రశాంత్ రెసిడెన్సీ భవనానికి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే అనుమతి పొందుకునేందుకు అవకాశం ఉన్నా ఎందుకు కూలుస్తారంటూ వారితో డీసీసీ అధ్యక్షుడు అబెద్దుల్లా కొత్వాల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్లు వాగ్వివాదానికి దిగారు. తాము అక్రమ కట్టడాలకు మద్దతు ఇవ్వబోమని, కానీ చట్టపరంగా అక్రమ కట్టడాలను పెనాల్టీ కట్టి సరిచేసుకునే అవకాశం ఉన్నా ఆ విషయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలకు దిగడం సరికాదని వారు అభ్యంతరం తెలిపారు. అయితే అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత బంధువులకు చెందిన నిర్మాణాలను కూడా మున్సిపల్ అధికారులు కూల్చారని సమాచారం. పట్టణంలో ఇల్లీగల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మీద ఈరోజు డిస్మాంటింగ్ కార్యక్రమం తీసుకుంటారు. ఇల్లీగల్ బిల్డింగ్స్కు డిఫరెంట్గా వ్యతిరేకం లేదు, కానీ మహేందర్పట్నంలో గవర్నమెంట్ ఇచ్చే వెలుసుబాటుతో బీపీఎస్ స్కీమ్ ఇచ్చినప్పుడు ముఖ్యంగా ప్రశాంత్ హోటళ్ళు స్ట్రక్చర్స్ పూర్తి కావడము, ఆ బీపీఎస్ పరిధిలో వస్తాయని చెప్పి నమ్మకంతో యజమాని ముందుకెళ్ళి బిల్డింగ్ కట్టుకుంటారు. మున్సిపాలిటీ నోటీస్ ఇవ్వడం జరిగింది, గతంలో కూలగొట్టినరు, బీపీఎస్ కేసు అని చెప్పిండ్రు. కానీ చివరకు బీపీఎస్ చేయకుండా కక్ష కట్టి ఈరోజు బిల్డింగ్ కూర్చోడానికి పీపీఓ గారు వచ్చారు. ఇప్పటికీ చట్టాన్ని నమ్ముతాం కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉన్నాం మేము. నేను ముఖ్యమంత్రి అధికారులు కోరడం ఏంటంటే, ఉన్న బిల్డింగ్స్కు గవర్నమెంట్ పరంగా చట్టబద్ధంగా ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా వాళ్ళకు డబుల్ 4 ట్యాక్స్లు వేసి. మహబూబ్నగర్ పట్టణంలో ఇదే టౌన్ ప్లానింగ్ అధికారులు 538 పైచీలకు అక్రమ కట్టడాలు ఉన్నాయన్నారు. ఈ అక్రమ కట్టడాలు వారి ప్రోద్బలంతో గతంలో జరిగినాయి. ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని దాడులు చేసుకోమనేది ఈ గడిచిన ఒక నెల 15 రోజులకి వెళ్ళి ఈ పట్టణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకవేళ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉన్న 200%, 300% పెనాల్టీ ట్యాక్స్ అధికంగా వేసి మున్సిపల్ రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇది ఒక కక్ష సాధింపు చర్యగా ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు దాడులు చేస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని స్టాన్లీ మోడల్ స్కూల్లో పురాతన నాణాలు, పురాతన వస్తువులు, శంకుచక్రాల ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన నాగభూషణం తన హాబీగా దీన్ని మార్చుకున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పురాతన కాలం నాటి రాజుల నాణాలు, వివిధ దేశాల్లో చలామణి అయ్యే ఉన్న నాణాలు, ఇలా ప్రతి ఒక్క పురాతన వస్తువును ఆయన సేకరిస్తున్నారు. విద్యార్థులకు ఈ పురాతన వస్తువుల ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నాగభూషణం, నేను రిటైర్డ్ జేఓ. నేను ఇది విద్యుత్ శాఖలో రిటైర్ అయినా. నేను గత 5 సంవత్సరాల నుంచి కైన్స్ ప్రదర్శన చేస్తుంటా. అయితే ఈరోజు
స్టాన్లీ మోడల్ స్కూల్లో ఈ ప్రదర్శన చేస్తున్నాం. ఇక్కడ ప్రతి శనివారం ఒక యాక్టివిటీస్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ కైన్స్ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టిండ్రు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ కైన్స్ ఎగ్జిబిషన్ చేస్తున్నా. నా దగ్గర ఇప్పుడు కైన్స్ అంటే పురాతన రాజుల కాలం నాటి నాణ్యాలు, తర్వాత విదేశీ నాణ్యాలు, తర్వాత ఈ నాణ్యాలే కాకుండా సముద్రం లోపల దొరికే గవ్వలు, తర్వాత ఆల్చిప్ప, కౌచిప్పలు, తర్వాత శంకులు, గవ్వలు ఇటువంటివి చాలా కలెక్ట్ చేసిన. ఇవన్నీ విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంటుంది. ఇంకోటి పేపర్ లోపల వచ్చిన న్యూస్ అన్ని కట్ చేసి పేపర్ రూపకంగా పుస్తక రూపంలో తయారు చేసిన అవి కూడా ఇక్కడ ప్రదర్శన లోపల ఉన్న పిల్లలకు ఈ పుస్తకాలు కానీ ఈ నాణ్యాలు కానీ చాలా ఉపయోగపడతాయి. అందుకొరకు ఈ స్టాన్లీ మోడల్ స్కూల్లో ఈ విధంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క ఉపన్యాసం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం. అదే రీతిగా మహబూబ్ అర్బన్ మండల్ క్రైస్తవుల పక్షమున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారైన శ్రీయుతులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి క్రైస్తవులందరి పక్షమున వారికి కృతజ్ఞతలు ఎంతగానో చెల్లిస్తున్నాం. డిసెంబర్ 25 క్రిస్మస్ను అధికార పండుగ గుర్తించి 25 మాత్రం 26 కూడా సెలవుగా ప్రకటించి క్రైస్తవ సంతోషంగా ఉండాలని ఆశించి నిరుపేద క్రైస్తవులకు గత సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా దుస్తులు పంపిణీ చేయడం, అదేవిధంగా 1000 మంది పేద క్రైస్తవులకు మంచి భోజనం ఏర్పాటు ఆశించి గత సంవత్సరం ఏర్పాటు చేశారు. ఆ యొక్క కార్యక్రమం ఎంతగానో సఫలవంతమైంది. అదే ఈ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారు పేద క్రైస్తవులను ప్రేమించి ఒక 1000 మందికి ప్రతి జిల్లాలోని ప్రతి అర్బన్ మండలంలోని పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ చేయాలని, ఆ రోజు వారు మంచి మంచి క్రిస్మస్ విందు ఇవ్వాలని ఆశించి ఒక కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ఆదేశాలు పంపడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తహసీల్ గారికి వారు కూడా ఈ విషయం తెలపగా మహబూబ్నగర్ తహసీల్దార్ గారు శ్రీ ప్రభాకర్ రావు గారు ఈ మహబూబ్నగర్ టౌన్లోని మండలంలోని ఆయా మత శాఖకు చెందిన క్రైస్తవ సంఘ కాపులను సంఘ పెద్దలను పిలిపించి ప్రభుత్వ వారు కోరిన రీతిగా క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజ్ కమిటీని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ కమిటీలో ఈ కింది వారిని ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా రెవెన్యూ వరప్రసాద్, సెక్రటరీగా రెవెన్యూ అశోక్ గారు, ట్రెజరర్గా డేవిడ్ గారు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కమిటీలో క్రిస్మస్ సెలబ్రేషన్ కమిటీలో వి ప్రభాకర్ గారు, కె రాయరత్న గారు, రేవర్ ప్రసాద్ గారు, స్వదేశీ గారు, థామస్ కుమార్ గారు, రెవరెండ్ ఎంఆర్ సుందరపాల్ పాస్టర్ గారు, రెవరెండ్ ఈశ్పాదం గారు, రెవరెండ్ జయపాల్ గారు, రాజరెడ్డి గారు, పరంజ్యోతి గారు, వీరందరూ కమిటీలో ఉంటూ ఈ యొక్క క్రిస్మస్ దుస్తుల క్రిస్మస్ గిఫ్ట్ కార్యక్రమం చక్కగా నిర్వహించడానికి, తర్వాత విందు ఇవ్వడానికి, క్రిస్మస్ ఇవ్వడానికి ఈ కమిటీ ఏర్పడడం జరిగింది. అంత మాత్రమే కాకుండా సెక్రటరీ గారు అదే రీతిగా వారిద్దరు కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని తహసీల్దార్ గారు కోరారు. ఆ మేరకు ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజ్ కమిటీ యొక్క కార్యదర్శి గారు, కోశాధికారు గారు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ జరిగింది. ఈ క్రిస్మస్ సందర్భంగా 1000 మంది నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ మాత్రం కాకుండా మంచిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గత సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం చేశారు. మరి వారు ఇంకా ఎక్కువ దీన్ని పెంచితే బాగుంటుందని మా అందరి ఆశ. తప్పకుండా వారితో నెరవేరుస్తే మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం పురస్కరించుకొని డిసెంబర్ 5 లోపల లబ్ధిదారులందరూ కూడా క్రైస్తవులు ఆ సంఘ కాపులను వారు కలిసినప్పుడు వారి పేరు నమోదు చేసుకోవాలి. ఒక ఫారం ఉన్నది, దానిలో పేరు రాయాలి. వారికి అది ఫుల్ క్రైస్తవులు వారి యొక్క పేరు, భర్త,
భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె, వారి యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబరు ఇవన్నీ కూడా వారు అందరూ పొందుపరిచి వారి సంఘ కాపులకు వారు అందజేయాలి. రేపు ఆదివారం కాబట్టి పేద క్రైస్తవులందరూ కూడా చక్కని అవకాశం ఉపయోగించుకొని మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబర్తో మీ పేర్లతో మీ సంఘ కాపులను కలిసి వారికి అందించినప్పుడు వారు మీ పేర్లు నమోదు చేసుకొని మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు వారు తీసుకొని అవన్నీ కూడా వారు చక్కగా ఈ ఫామ్లో పొందుపరిచి తహసీల్దార్ గారికి 5వ తారీఖు అందించడం జరుగుతుంది. కాబట్టి క్రైస్తవులందరికీ కూడా జిల్లాలోని క్రైస్తవులందరికీ కూడా ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఎంతగానో క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని పొందాలని మనందరం ప్రార్థన ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికలాంగులకు 1500 పెన్షన్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిది. వికలాంగుల దినోత్సవంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. నో క్యాష్ బోర్డులతో అందరినీ నిరాశపరుస్తున్న బ్యాంకులు. నోట్లను రద్దు చేసి 24 రోజులైనా అందరికీ తప్పని పాట్లు. అక్రమ కట్టడాలపై కొనసాగుతున్న మున్సిపల్ అధికారుల దాడులు. ప్రశాంత్ రెసిడెన్సీకి అనుమతులు లేని కారణంగా కూల్చివేశామంటున్న ప్రణాళిక అధికారిని కృష్ణకుమార్. రెండో రోజు కొనసాగుతున్న బైపాస్ రోడ్డు సర్వే పనులు. మరో 3 రోజుల్లో సర్వేను పూర్తి చేస్తామంటున్న అధికారులు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల్ని వెంటనే పూర్తి చేయాలి, లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టి టెండర్లను రద్దు చేస్తామని కాంట్రాక్టర్లను హెచ్చరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.